జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లి నారాయణ స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. మేము సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువులో ఉన్నామండి. సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువులో నుంచి వైద్యం చేస్తున్నాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను, చాలామందికి బాధిస్తున్నటువంటి విషయము బట్టతల, చుండ్రు, అలాగే ఎంటుకలు ఊడిపోవడం, అలాగే చూడండి ఎంటుకలు తెల్లబడడం, ఎంటుకలు ఒత్తుగా రాకుండా పోవడం. వీటన్నిటికీ ఒక మంచి హెయిర్ ఆయిల్, మంచిది హెయిర్ ఆయిల్ మీకు నేను తెలియజేస్తాను. దాన్ని మీకు మీరుగా తయారు చేసుకోండి. దానికి ముఖ్యంగా మనకు కావలసినది ఏమంటే చూడండి, ఇక్కడ ఉంది. మేము వెనకుండేటువంటి వరిమడి అంతా తిరిగితే ఎక్కువ వరిమళ్ళలోనే ఉంటుందండి. ఇది వర్షాకాలం అయితే చెరువుల్లో పడుతుంది. దీని పేరే భృంగరాజము అంటారు. చూడండి, గుంటగలగర, భృంగరాజము. ఇది చాలా గొప్ప మూలిక అండి. ఇది మీరు కావలసినంత తీసుకొని మీరు హెయిర్ ఆయిల్ ఎంత వండుతారు, ఇప్పుడు 2 లీటర్లు వండుకుంటాం అనుకోండి, పసరు కూడా 2 లీటర్లు తీసుకోవాలి. గుంటగలగర రసము 2 లీటర్లు. అయితే ఆయిల్ మనకు కొబ్బరి నూనె అయినా పర్వాలే, నువ్వుల నూనె అయినా పర్వాలే. నువ్వుల నూనె అయితే శ్రేష్టంగా ఉంటుంది. నువ్వుల నూనె 2 లీటర్లు తీసుకోండి. తీసుకొని ఈ రసం 2 లీటర్లు తీసుకోండి. తీసుకొనేసి బాగా దంచి పిండితే రసం వస్తుందండి ఎంత కావాల్సిన. అయ్యో గురువు గారు, మేము ఎట్లా దీన్ని గుర్తుపట్టేది, ఈ ఆకుని ఎట్లా అంటే గన మీరు చూడండి, ఇలా చేతిలోకి వేసుకొని మనము ఇలా నలిపి కొద్దిసేపు ఆరుతూ ఉన్నట్లే మన చెయ్యి నలుపు అయిపోతుందండి. మనం చూస్తూ ఉన్నట్లే నల్లగా అవుతుంది. చూడు, నా ఏలంతా నల్లగా అయింది, బట్టనేలు కూడా నల్లగా అయింది. చూడండి, ఇలా ఇదే గుర్తండి, నల్లగా అవుతుంది. కాబట్టి 2 లీటర్ల రసం తీసుకోండి. దీంట్లోకి మనకి ఇంకా కావలసిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే చూడండి, మందారం పూలు 1/4 కేజీ సేకరించుకోండి. మందారం ఆకులు 1/4 కేజీ, అవి కూడా దంచేసి రసం తీసుకోండి. తర్వాత గంధక కచ్చూరాలు, అతి మధురము, చెంగల్వ కోస్టు, ఇవన్నీ వేసి చిన్న మంట మీద బాగా ఉడికించండి. ఉడికించేటప్పటికి ఈ 2 లీటర్లు పసరు ఇమిరిపోవాలి. మనము ఆయిల్లోకి వేసిండేటువంటి రసము, నువ్వుల నూనెలోకి 2 లీటర్లు రసం వేసింటాము, 2 లీటర్లు ఆయిల్ ఉంటుంది. కానీ 2 లీటర్ల ఆయిల్ మాత్రమే మిగలాలి. అంతవరకు మనం చిన్న మంట మీద వండుకోవాలి. మంట ఎక్కువ పెట్టేస్తే కింద మాడిపోతుంది. అలా మాడిపోకుండా నిదానంగా వండుకొని బాగా చల్లారిన తర్వాత వడగట్టి ఒక గాజు బాటల్లో భద్రించుకోండి. గాజు బాటలు భద్రించుకొని మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు బాగా తలకు మర్దన చేయండి, ఉదయం స్నానం చేసేయండి. ఇలా చేస్తూ వస్తే మీకు బట్టతల సమస్య కానీ, తలలో ఉండేటువంటి సుండ్రు కానీ, తెల్లగా అయిపోయిండే వెంట్రుకలు నల్లగా కావడం కానీ, తర్వాత ఎంటుకలు ఒత్తుగా వస్తాయి, ఇంకా గుత్తులులాగా మీరు చేసుకుంటూ వస్తే ఎంటుకలు ఊడిపోయి రాలిపోతుంటాయి. కొంతమంది ఎక్కువ హాస్టల్లో సన్నీళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయ్యో గురువు గారు, అవన్నీ మేము ఎక్కడ సేకరించుకుంటాము, మేము తెచ్చుకోలేము, మీరే మాకేమన్నా పంపిస్తారంటే ఖచ్చితంగా పంపిస్తామండి. కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన హెయిర్ ఆయిల్ మేము పంపిస్తాము. నమస్తే.